ముందు చిన్న డిస్క్లైమర్ అనమాట. మెయిన్గా మా ఊరు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళు కేవలం అక్కడ డ్యాన్స్ వీడియోలు అలానే ఆ గుడికి వెళ్ళిన వీడియోసే చూద్దాం అనుకుంటారు. వాళ్ళ గురించి అయితే సపరేట్గా మన ఛానల్లో సపరేట్ వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని అయితే చెక్ చేయండి. ఇది కేవలం ఫుల్ వ్లాగ్ అనమాట. నా పర్సనల్ లైఫ్ వ్లాగ్ అయితే ఉంటుంది. నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎండింగ్ వరకు అయితే ఈ వీడియో అయితే ఉంటుంది. అండ్ వ్లాగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఎండింగ్ వరకు చూడండి, మీరైతే ఎంజాయ్ చేస్తారు. హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్ సాయి కుమార్ వ్లాగ్స్. అండ్ ఈ ఛానల్ అయితే నేను జస్ట్ ఈ రోజే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ రోజు మా ఊర్లో సంబరాలు ఉన్నాయి. ఈ సంబరాలన్నింటినీ కవర్ చేసి ఒక వీడియో అయితే యూట్యూబ్ లో పెడదాం అనుకుంటున్నా. అండ్ చూద్దాం ఈ వీడియో మొత్తం ఎలా వస్తుందో. అండ్ జస్ట్ నేనైతే ఇప్పుడే లేచా, ముఖం చూస్తే మీకైతే అర్థమైపోతుంది. అండ్ కళ్ళు కూడా రెడ్ అయిపోయాయి, ఎందుకంటే నిన్న మొత్తం ఫ్లెక్సీలు అవన్నీ కట్టాము. చూద్దాం ఈ రోజు మొత్తం ఎలా ఉంటుందో. ఇదిగోండి మా యూత్ అయితే ఇప్పుడు వెళ్ళి తెస్తుండ్రు. నేనే లేట్ అయిపోయాను వెళ్ళడం, సారీ రే. నిజంగా ఇది మా వైస్ ప్రెసిడెంట్ అనమాట, స్క్రీన్ డీజే. అండ్ ఇదిగోండి ఇక్కడ పురుకాసులు అయితే ఉన్నాయి. అండ్ పురుకాసులతో అలా కడుతూ ఉంటారు. ఏంది చెట్టుకు చెట్టు తెచ్చేసినట్టున్నారు వీళ్ళు. అలా కట్టిన తోరణాలన్నీ ఇలా వీధికి ఒకటైతే కడుతూ ఉంటారు అనమాట. స్తంభం ఉంటే స్తంభమే, లేకుంటే ఇంటికి అటు నుంచి ఇటు మధ్యలో బాక్సులు అయితే పెట్టాము. కాకుంటే పాటలు వేయడానికి వాళ్ళు మొబైల్ సెట్ అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అందరివి హెడ్ ఫోన్ జాక్స్ అయితే తీసేస్తుండు. అన్ని టైప్ సి పిన్లు అయితే ఉన్నాయి. మా వాడు మొబైల్ అడుగుతుండే వాడు ఇవ్వట్లేదు. అదిగో మా బావ అయితే మొబైల్ ఇస్తుండు, కానీ దానికి కూడా టైప్ సి పిన్నే ఉంది. ఒకసారి ట్రై చెయ్య. నిన్న నైట్ 1 గంట వరకు అయితే ఈ ఫ్లెక్సీలు అయితే కట్టడం జరిగింది. యాక్చువల్లీ నిన్నే ఫొటోస్ ఇచ్చి నిన్నే బ్యానర్ అయితే తయారు చేయమన్నాం, అందుకని లేట్ అయింది. ఇక్కడ చాలామంది యూత్ ఫొటోస్ కూడా పడలేదు. నేను ఆ బ్యానర్లన్నీ కట్టుకొని తిరిగి వచ్చేసరికి మా నాన్న అయితే ఒక బొట్టులో కోడి అయితే ఎట్టున్నాడు అనమాట. అండ్ ఇదే ఈరోజు మా దేవుడు కోడి. అండ్ మనమైతే ఇప్పుడు సబ్బు, పేస్ట్ అలానే బ్రష్ పట్టుకొని స్నానానికి అయితే వెళ్ళిపోదాం. ప్రతిరోజు మనమైతే వంశధార రివర్లోనే స్నానం చేస్తూ ఉంటాం. అందుకని మనం ఇంత బ్లాక్గా ఉన్నాం అనమాట. ఎందుకంటే నీరు బురదగా ఉంటుంది. స్నానం అయితే లేట్ అయిపోయింది ఈరోజు, ఏట్ చేయలేం. ఇదిగోండి ఈడ వల్లే ఎవడాడు దొంగ నా కొడుకు అల్లదు, ఆడవల్లే లేట్ అయిపోయింది. అయితే చాలా లేట్ అయిపోయాం. ఇప్పుడైతే చాలా మంది వెళ్ళిపోయారు దేవుని వద్దకు అయితే. ఇప్పుడు మనం వెళ్తే అందరూ తిడతారు నన్ను పక్కగా. అండ్ చూద్దాం, మనం 8కి వెళ్ళడమే చాలా లేట్కి వెళ్ళాము. అండ్ ఇక్కడ మా దేవుడు గది వద్ద అయితే మనం ముక్కేసి వెళ్ళిపోదాం. బయటకు వచ్చి చూస్తే వీధిలో ఒక మేక అయితే వదిలేస్తున్నారు అనమాట. ఎందుకంటే తూర్పు వైపు ఒక మేక వేస్తారు, అలానే పడమటి వైపు ఒక మేక అయితే వేస్తారు. ఇదైతే పడమటి వైపు అనుకుంటా. ఆల్మోస్ట్ నేనైతే గుడికి అయితే వచ్చాను. ఇక్కడ చూస్తే ఈ వీధిలో ఉన్న జనాలందరూ వస్తున్నారు. ఎంతమంది వస్తారని నేనైతే అనుకోలేదు. నేనే లాస్ట్కి వచ్చిన క్యాండిడేట్. మెయిన్గా ఈరోజు అయితే మా ఊర్లో మేళం వాగించే వాళ్ళు కొంతమంది సీనియర్స్ అయితే వేరే ఊరికి వెళ్ళిపోయారు అనమాట. మెయిన్గా సొన్న యూత్ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు, బాగానే వాగిస్తున్నారు. అండ్ మా ఊరు యూత్ అయితే చూడొచ్చు, మంచి ఉత్సాహం మీద అయితే ఉన్నారనమాట. మంచి ఊపు మీద ఉన్నారు. ఈరోజు నైట్కి రికార్డింగ్ డ్యాన్స్ అయితే ఉంది. ఫుల్ డ్యాన్స్ అయితే వేస్తారు. మేకనైతే రెడీ చేస్తుంటారు అనమాట కొయ్యడానికి. చూద్దాం ఎన్ని అట్లకి వేస్తారు. ఎన్ని కేజీలు ఉంటుంది సీను ప్రహాదీ కోడి? వద్దులే చంపేకు, ఏటికి తినాలి కదా. ఎన్ని కేజీలు ఉంటుంది? మంచి కూర తింటామైతే ఈరోజు. ఈ గుడి లోపలికి వెళ్ళిన ఆడవాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత మేక అయితే కోస్తారు అనమాట. అండ్ ఆడవాళ్ళు అయితే చూడొచ్చు ఇంకా పూజలు చేస్తూనే ఉన్నారు. ఆడవాళ్ళు అంటే పూజలు ఎక్కువ చేస్తారు అనమాట, మనకు తెలిసిందే. ఇక్కడ చూస్తే బట్టలు ఆరేసి ఉన్నారు చూడండి. అంటే ఇది దేవునికి అయితే సమర్పించారు. మేక కోసిన తర్వాత ఎవరు బట్టలు వాళ్ళైతే తీసుకుంటారు. అందరూ పూజలు అయితే చేస్తుంటారు దమాయించి. ఆల్మోస్ట్ అందరు పూజలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు కోళ్ళు అయితే కోస్తుంటారు అనమాట. కోళ్ళ తర్వాత మేకే ఉంది. మీరు ఒకసారి చూస్తే కోడి కోసిన తర్వాత ఆ బుర్ర మీద నీళ్ళు అయితే పోస్తుండ్రు. అంటే ఒక నమ్మకం అనమాట. ఆ కోడి బుర్ర పైన నీరు పోసిన తర్వాత అది ఏడు పొలిగితే అది అవుతుందని. అదిగోండి చూడండి, ఇలాగ ప్రతి ఒక్కరు చేస్తారు. అదిగోండి పేక్ కోసిన తర్వాత వాటర్ అయితే పోస్తారు దానిపైన. అదిగోండి పోతున్నారు. ఈ కోసిన బొర్రలన్నీ మంగళూరు అయితే తీసుకెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే అది వాళ్ళు కోసారు కాబట్టి వాళ్ళే తీసుకెళ్ళిపోతారు.
మా అమ్మ అయితే గుడి లోపలికి వెళ్ళి ముక్కేవా అని చెప్తుంది, వెళ్ళి బొట్టు పెట్టుకోవాలా అని చెప్పింది. నేనైతే ముక్కాను కానీ బొట్టు పెట్టుకోలేదు. మళ్ళీ ఇంకోసారి అయితే గుడి లోపలికి వెళ్తున్నా, ఎందుకంటే వెళ్ళి ముక్కేసి మళ్ళీ బొట్టు అయితే పెట్టుకుందాం. మేకని బలి ఇవ్వడానికి అయితే సిద్ధం చేస్తున్నారు. కాకుంటే బలిచ్చే ముందు ఇలాగ ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క కోరికల్ని అలా మేక ద్వారా అయితే మొక్కుతూ ఉంటారు. అంటే అది చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, అదొక ఆచారం అంట. అలా చేస్తే వాళ్ళ కోరికలన్నీ తీరుతాయని. చూడండి ప్రతి ఒక్కరైతే మొక్కుతూ ఉన్నారు, కోరికలు ఎవరైతే కోరుకున్నారో వాళ్ళందరూ. మేకనైతే రెడీ చేస్తున్నారు అనమాట. మెయిన్గా ఆ బుర్రని అలానే కాళ్ళని అయితే కడుతున్నారు, అంటే గట్టి పట్టుకుంటారు అది స్టడీగా ఉండడానికి. అటు ఇటు కదులుతూ మళ్ళీ కత్తి ఎటు వెళ్ళిపోద్ది ఆ వెయిట్ అయితే. ఎందుకంటే కత్తి అయితే మామూలుగా లేదు, ఒక్క వెయిట్కే వేస్తారనమాట. అండ్ ఆ బుర్ర మీద అయితే మెయిన్గా వాటర్ అయితే వేస్తున్నారు. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఈ కోళ్ళు బుర్రలు ఎలాగైతే ఏవైతే పలుకుతే అది నెరవేరుతాయని ఈ మేక బుర్రల మీద అలాగే వాటర్ అయితే వేస్తున్నారు. ఇక ఆ దేవుడి దగ్గర ఎవరైతే బట్టలు మొత్తం సమర్పించారో వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఆ బట్టలు మొత్తం తీసుకుంటారు అనమాట. ఇక అందరు రెడీ అయితే అయిపోయారు, వేరే గుడికి అయితే వెళ్ళాలి. అండ్ అందరూ చూడండి ఆ కోసేసిన మేకను కూడా తీసుకెళ్తుండ్రు. ఇప్పటి వరకు డప్పులు వాగించడం వల్ల సౌండ్ అయితే తగ్గినట్టుంది. ఇప్పుడు ఈ డప్పుల్ని వేడి చేయడం వల్ల దానిలో ఉన్న సౌండ్స్ అనేవి వైబ్రేషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. అందుకని డప్పుల్ని మళ్ళీ వేడి చేస్తుండ్రు. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే గుడికి అయితే వెళ్తున్నారు అనమాట. అక్కడ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది, ఎందుకంటే అక్కడ చాలా మంది డ్యాన్స్ అయితే వేశారనమాట. అండ్ అది పార్ట్ 2 వీడియోలో అయితే వస్తుంది, మన ఛానల్లోనే ఉంటుంది, లేకుంటే లాస్ట్ ఎండ్ స్క్రీన్లో అయితే ఉంటుంది, చెక్ చేయండి.